అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న ట్యూస్డే రోజు వ్లాగ్ తీసిన కదా, నెక్స్ట్ డే వెడ్నెస్డే రోజు ఇది. ఇంకా బయటనైతే ఇంకా ముగ్గేస్తున్నా, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తున్నా. నేను అని చెప్పిన కదా ప్రతిరోజు వ్లాగ్స్ పెడతా అని చెప్పి, కానీ ఈ వ్లాగు షూట్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ నేనే ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేకనైతే ఇన్ని రోజులు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే షార్ట్ వీడియో చూసిరు కదా మీరు ఆల్రెడీ, కొమ్ము కాడికి పోతున్నామని చెప్పి, ఇంకా అందుకు టైం లేదని అయితే ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, సో ఒక ప్లేస్కి అయితే పోతున్నా. అది ఎక్కడికి ఏమిటి అనేది అయితే చెప్తా వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకుర్రి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఒకసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చూడుర్రి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా అని చెప్పిన కదా, కానీ వ్యూస్ పోవట్లేదు. సో నేను ప్రతిరోజు ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి పెడితే వ్యూస్ పోకపోయేసరికి బాధ అనిపించి ఇంకా ఆపేసినప్పటికే. ఇంకా నాకు కూడా ఎడిటింగ్ అంటే షార్ట్ వీడియోస్ అంటే అప్పటికప్పుడు పెట్టేయచ్చు, కానీ లాంగ్ వీడియోస్ అంటే కొంచెం కష్టం కదా. ఇంకా అందుకోసమే నాకు ముగ్గులు వేయడం అంటే మస్తు ఇష్టము. కానీ ఎట్లా అనంటే డిజైన్స్ అయితే రావు, ఇట్లాంటి ముగ్గులు ఎక్కువ ఇష్టము. ఇది నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ వేసి ముగ్గు ఏదంటే ఇంకో ఇదే అని చెప్పాలి, 7 చుక్కల ముగ్గు. దీనిలోనే కొంచెం క్రియేటివిటీగా వేస్తా అన్నట్టు. డిజైన్స్ వేయడం ఇష్టము, కానీ నాకు అంతగానం అయితే రావు, ఎక్కువ ముగ్గులు వేస్తా. ఇంకా వెయ్యాలి అని అనిపించిందంటే ఖచ్చితంగా మంచి తాతి పరంగా వేస్తా. ఇంకొక రోజు పిల్లలందరికీ అంటే వేసినాం అన్నట్టు వేస్తా. ఎందుకంటే మా చిన్నోడు వచ్చి వేసేది ఏంగానే అందులో తొక్కుతాడు, ఇంకా నాకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది అట్లా వేసేసరికి. ఇక మా విలేజ్లలో ఇండ్లు పక్కపక్కకే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లా వేసిర్రు నేను ఎట్లా వేయాలని చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకా వాళ్ళు మంచిగా వేస్తే వాళ్ళకంటే ఇంకా మంచిగా వేయాలనిపిస్తుంది. అట్లా ఫైనల్గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇది ఎట్లుందో ఒక కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ముగ్గు గురించి. మరీ అంత మంచిగా వేసిన నేను చెప్పుకుంటలేను, ఏదో అట్లా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వేస్తారు కదా ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకు. ఈరోజు అయితే పనులన్నీ తొందరగానే కంప్లీట్ అయిపోయినాయి, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మా పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపిస్తాను రెడీ చేసిన, కానీ పంపించలేదు. ఎందుకంటే ఇంకా ఊరికి వెళ్తున్నామని చెప్పిన కదా, ఇక మళ్ళీ 12:30కి స్కూల్ కదా, హాఫ్ డే కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా పంపించలేదు. పంపిస్తా కావచ్చు అని చెప్పి పొద్దున్నే టిఫిన్ చేసిన, అంటే అటుకులు మరగోసిన అన్నట్టు, పచ్చి అటుకులు. ఇంకా అవే ఉండుండే, ఇంకా వెట్లాగా ఉన్నాయి కదా అని టిఫిన్ అయితే ఇంక ఇవే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేసిన. కానీ ఎట్లా అనంటే మా ఇంట్లో ఏమైనా టిఫిన్ చేసినామంటే ఫస్ట్ ఇంకా ఇదే, ఈ తిన్నాక తర్వాత అన్నము అయినా ఏదైనా. కానీ నాకైతే ఇంట్లో ఏదైనా తినేది ఉంటేనైతే ఇంకా అన్నం అయితే అసలు తినా. ఇంకా మళ్ళీ అండాలని ఇంకా పచ్చడికులు, మేమైతే పచ్చడికులు అంటాం ఫ్రెండ్స్, మీ సైడ్ ఏమంటారు? కొంతమంది పోహ అంటారు, చెప్పుర్రి. ఇంకా ఇవంటే నాకు మస్తు ఇష్టము. బయట ఎక్కడికైనా హోటల్కి అయినా సరే చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ తినేది అయితే ఇంక ఇవే. అప్పుడు ఇడ్లీ బోండా అవి అంతగా తినకపోయాం కదా, సో అటుకులే ఎక్కువ తినేవాళ్ళము. ఒక తినేసిన పిల్లలకు కూడా తినిపించేసిన తర్వాత ఇంకా రెడీ అయినాము. 10:30 వరకు అట్లా వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా బాగున్నాయి కాబట్టి ఇంకెండ కొడుతుంది కాబట్టి తొందరనే వెళ్ళాలని ఇంకా అన్నీ అయితే చదువుతున్నా. మా పెద్దోనికి ఎలాగో ఈరోజు స్కూల్ అయితే బంద్ అయింది, ఇంకా రేపన్నా పంపించాలి కదా, అందుకోసమే బ్యాగు, బాస్కెట్ అని స్కూల్ డ్రెస్సు, బాక్సు అన్నీ ఒక దగ్గర పెడుతున్నా. ఇంకా అవన్నీ అదిరేటప్పుడు మా పిల్లలు అయితే ఎట్లా ఒర్రిస్తారో తెలియదు. మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు మనం అన్ని సామాన్ చదిరినాం అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ మిస్ అవుతుంది అందులో. అది ఇక్కడ గుర్తురాదు, అక్కడికి వెళ్ళినాక అయ్యో మర్చిపోయింది అనిపిస్తుంది. నేనైతే ప్రతిసారి నాకు అట్లనే జరుగుతుంది, ఎక్కడికన్నా వెళ్ళి తినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటా. అయినా 2-3 సార్లు చూస్తా ఏమన్నా మర్చిపోయినా అని, అస్సలు గుర్తుకే రాదు అదేందో కానీ. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకేమన్నా మర్చిపోయినా అని అక్కడ చూసుకోవడం, అదో పెద్ద అలవాటు అయిపోయింది నాకైతే. ఇంకా ఈ బుక్స్ అన్నీ అయితే చదువుతున్నా, ఎందుకంటే ఇక రేపు వాడిని స్కూల్కి పంపించేయాలి. అక్కడ అక్క వాళ్ళ బాబును మా పెద్దోడు ఒకటే స్కూలు, ఇంకా అక్కడి నుంచి అయితే పంపించచ్చు అని. ఎందుకంటే వాని స్కూల్లోనైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నట. ఇప్పుడు స్కూల్లో అయితే ఎండ్ అవుతున్నాయి కదా, ప్రోగ్రామ్ అయితే ఉందట. మా పెద్దోడికి అయితే డ్యాన్స్ అంటే మస్తు ఇష్టము, మీరు ఆల్రెడీ లీడ్స్ అలా చూసే ఉంటారు. కానీ స్కూల్లోనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎట్లా చేస్తాడో ఇక మరి చూడాలి. ఇంకా వాడైతే ప్రతిసారి అంటూనే ఉంటాడు పార్టిసిపేట్ చేస్తా అని, కానీ మేమేం పంపించలేదు.
కానీ ఇప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తేనే ఇంకా వాళ్ళకు స్టేజ్ ఫీవర్ అన్నది పోతుంది, భయం పోతుంది కదా. సో అందుకోసమే నాకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎట్లా చేస్తారో చూడాలని. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా సామాన్ అయితే అన్నీ చదురుకొని అయితే ఇప్పుడైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళిద్దరిని పట్టుకొని ఎట్లా పోతానో తెలియదు. అక్కడికి వెళ్ళినాకనైతే ఇంకా వీలైతే వ్లాగ్ షూట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. ఎందుకంటే ఇంకా నాకైతే ఇంకా ఇంటికాడ తీసినట్టు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే వింతగా చూస్తారు అన్నట్టు. ఇంకా అందుకోసమే నాకైతే ఇంకా అస్సలు మంచి అనిపించేది, కానీ ఇంకా అలవాటు చేసుకోవాలి. ట్రాక్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా రాగానే వంట స్టార్ట్ చేసిన. పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. ఇంకా అన్నం అయితే వండేసిన. ఇంకా కర్రీ కోసం అయితే టమాటాలు కట్ చేసిన. ఇంక ఇప్పుడైతే టమాటా కర్రీ వండాలి. ఇంకా లాగైతే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, కొంచెం అట్లా తీసిన, ఎందుకంటే టైం లేకుండే. ఇంకడికన్నా వెళ్ళినప్పుడు అయితే ఇంకా వీడియో తీయాలంటే అస్సలు టైం ఉండదు. ఇది కూడా మా పెద్దోడిని తీరానంగా తీసిండు. మీరు ఆల్రెడీ అక్క వాళ్ళ ఇల్లు చూసే ఉంటారు, ఎందుకంటే హోమ్ టూర్ వీడియో చేసిన మన ఛానల్లో ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడుర్రి ఎవరన్నా చూడకపోతే. ఈ ఇల్లు అయితే మంచిగా ఒక పాతకాల పిల్లు లెక్క, అంటే సిటీయే, విలేజ్ కాదు. కానీ ఈ ఇల్లు చూస్తేనైతే ఇప్పుడు ఇట్లాంటి ఇల్లు అయితే అసలు లేనే లేవు నాకు తెలిసి. ఇల్లును ఇట్లా అలకడము ఇవన్నీ పాత పద్ధతులు, మంచిగా ఉంటుంది. సో నేను హోమ్ టూర్ చేసిన, ఆ వీడియో ఎవరన్నా చూడకుంటే వెళ్ళి చూడుర్రి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇప్పుడైతే ఇంక ఇల్లు అలుకుతున్నా ఫ్రెండ్స్. అక్కనైతే ఇంకా మంచిగా బజ్జీలు చేసింది, తిన్నాము. ఇంక ఎండలు అయితే మస్తు ఎండలు కొడుతుంది కాబట్టి థమ్స్అప్ తెప్పించింది, తాగుతున్నాము. మంచిగా ఎంజాయ్ చేసిన ఒక డే అంతా. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు వీడియోని అయితే ఇంటికి అయితే వెళ్తున్నా. ఇంకా మన ఛానల్లో ఈ వ్లాగ్స్ చెయ్యాలా వద్దా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా. మీ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి, వీడియోకి లైక్ ఇరి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.